శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి వారికి ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి 3, 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకంటే కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అలానే కాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీకు ఏంటంటే గనక ఇబ్బంది లేకుండా ఈ వ్యక్తులు మిమ్మల్ని అంటే సహాయం అడగబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా మీకు ఈ రోజులో ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో, ఏ పరిహారం చేయాలో, అమావాస్య తర్వాత మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉండంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు మంచి మనస్సును కలిగి ఉంటారు. ఎప్పుడు మనం చెబుతూ ఉంటాం కదా, తులారాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటారని. అలాగే తులారాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరి మనస్సు చాలా మంచి మనస్సు. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకునే వాళ్లలో ఈ తులారాశి వారు ముందు ఉంటారు. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనం కూడా అందరిలాగే ఎదగాలి, అంటే సెటిల్ అవ్వాలి, ఒకరిపై ఆధారపడకూడదని ఏంటంటే గనక బాగా కష్టపడుతూ ఉంటారండి. కష్టజీవులని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గనక చాలా కష్టపడితే డబ్బు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక చాలనట్టుగా డబ్బు వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. ఈ రాశిలో చాలా మంది కూడా డబ్బు ఉండేవాళ్లు ఉన్నారండి. కాకపోతే తులారాశి వాళ్లలో కొంతమంది ఏంటంటే గనక కష్టజీవులు, కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా ఏంటంటే గనక నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నారనే చెప్పవచ్చు. వీరంటే స్నేహితులు కావచ్చు, వీరి వర్గంలో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఈ యొక్క రాశిపై ఏంటంటే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు, వెనక చెప్పేవన్నీ కూడా చెబుతూ ఉంటారు. చిన్న వయసులోని వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. సున్నితమైన మనసు ఉంటుందన్నమాట వీరికి. చాలా వరకు కూడా వీరిని ఆటంకపరచడం, మాట్లాడటం, దూరం పెట్టడం, ఏంటంటే గనక మనసుకు నొప్పించేటట్టు మాట్లాడి వీరిని బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తోచినంత సహాయం చేయండి. మరీ ఓవర్గా సహాయం చేసేసి ఏంటంటే గనక మీరే ఆపదలో పడిపోకండి. అలానే కాకుండా ఈ రాశి వారికండి ఇద్దరు వ్యక్తుల నుండి, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఏంటంటే గనక ఒకప్పుడు మీకు అంటే శత్రువులు, ఇప్పుడు ఏంటంటే గనక మిత్రులుగా మారి మీ ముందు అంటే చేతులు జోడించబోతున్నారు. ఎలా అంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, అంటే మేము అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టాము, మాదే తప్పైపోయింది అంటారు. అలానే కాకుండా చేతులు జోడిస్తారు, కాళ్లు కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకంటే ఇలా పరిచయం పెంచుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఇలా ఇబ్బంది పెడతారు. ముందుగా ఏంటంటే గనక వీళ్ళది తప్పైనా సరే మీ మీద తప్పు వేసేసి ఒకప్పుడు అంటే శత్రువులుగా మారిపోయారు. అలానే కాకుండా ఇప్పుడు ఏంటంటే గనక మళ్ళీ ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని మీరు ఏంటంటే గనక మీ దగ్గరికి రాబోతున్నారు. చేతులు జోడించి అడగబోతున్నారు, మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు అని. ఫ్రెండ్స్ లాగా ఉండమని అడగబోతున్నారు. బంధువర్గంలో మమ్మల్ని గుర్తించు లేదా మమ్మల్ని స్నేహపూర్వకంగా చూడమని ప్రాధాయపడబోతున్నారు. వీళ్ళు ఇదివరకు శత్రువులుగా ఉండి ఇప్పుడు మీకు మిత్రులుగా మారటానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళని వ్యక్తులను దూరం పెట్టడమే మంచిదన్నమాట. వీరి వల్ల మీకు హాని జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనర్థాలు జరుగుతాయనే చెప్పొచ్చు. లేనిపోని పుకార్లు, లేనిపోని మాటలు, అలానే కాకుండా మీపై అపార్థాలు, అపండాలు వేస్తూ ఉంటారు. నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాగే మీపై ఎనలేని కుళ్ళు, కుతంత్రాలను ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అలానే కాకుండా చేతికి అంటే డబ్బు అందుతుంది. చాలా చక్కగా కలిసి రాబోతుంది మీకు. 3, 4, 5, 6 తేదీల్లో కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవానుగ్రహం ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉంటాయి. అలానే ఏంటంటే గనక విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఏంటంటే గనక అన్యోన్యత పెరుగుతుందన్నమాట. ప్రేమగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే గనక లైఫ్ లో సెట్ అయిపోవాలి అన్నట్టుగా ఏంటంటే గనక భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకుంటారు. అలాగే ఈ రాశిలో ఉండే కొంతమంది వ్యక్తులు అమ్మా నాన్నకు బాలేక ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి గనక అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. చక్కగా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి.
దీనికి సంపాదన పెరుగుతుంది. మీకు సంబంధించి ప్రతి విధమైన సమస్య కూడా తీరిపోతుంది. అప్పు అందే అవకాశం ఉంటుంది. స్త్రీ మూలాన ఏంటంటే గనక ఫైనాన్షియల్ గా మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి ఏంటంటే గనక మీ యొక్క బంధువర్గం నుంచి లేదా మీ కుటుంబంలో నుంచి మీ స్నేహితురాలు అయి ఉండవచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల నుంచి అయి ఉండవచ్చు. ఫైనాన్స్ రూపంలో కానీ చీటీ రూపంలో కానీ మీకైతే ఆ స్త్రీ వల్ల లాభం కలగబోతుంది. ధనలాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క ఫలితాల గురించి. అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.